ఆ సమయం చెప్పినప్పుడు ఆమె డ్రైవింగ్ చేస్తున్నది. ఏ సమయంలో చెప్పి ఏమైతే పదం వాడుతున్నది అమ్మాయి, ఆమె ఆ టైంలో డ్రైవింగ్ చేస్తున్నది. ఇప్పుడు 2:30 గంటలకు నేను ఏదో జరిగింది సంఘటన, నన్ను బలవంతం చేసినని చెప్పిన ఆమెకు ఎవరైతే అమ్మాయి ఉందో మాకేం, ఇప్పుడు మీలాగానే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు కూడా ఫొటోస్ పంపిస్తున్నారు. అమ్మాయి మంచిగా డ్రైవింగ్ చేసుకుని పెద్ద బ్లాక్ కార్ ఉన్నది, పక్కన పిల్లాడు కూర్చున్నట్టున్నాడు. రెండోది ఏంటంటే అవన్నీ మాకు ఏవైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్లకు బంధుత్వం ఉంది, సేమ్ కమ్యూనిటీ. సుమారు ఇప్పుడు కాదు, బండి భగీరథ పుట్టినప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నట్లే వాళ్ళకు. ఎందుకంటే అక్కడ జరిగిన వీడియో విజువల్స్ కావచ్చు, వాళ్ళతో కలిసి తీర్థయాత్రలకు పోవడం కావచ్చు. నువ్వు ఇప్పుడు నేను తీసుకపోలేదు, మరి నా కొడుకుని తీసుకపోలేదు వాళ్ళు. అరుణాచలం ఎందుకు తీసుకపోలేదు నా కొడుకుని? నీ కొడుకు నిన్నెందుకు తీసుకపోలేదు తిరుపతికి? దా బగి వీడియో తీస్తున్నావని ఎందుకు అడగలేదు? నేను అడగలేదు. సింహాద్రి మరి వీడియో తీస్తున్నావని అడగలేదు ఆమె? క్లియర్ తెలియాల్సింది ప్రజలకి. ఒక రాజకీయాలు నేను పక్కన మాట్లాడుతున్నాను, అసలు ఏంది అది కేసు? నిన్నగాక మొన్న ఒక యూట్యూబర్ చనిపోయింది. ఇప్పుడు యూట్యూబర్ చనిపోతే ఒక్క సన్నాసి కూడా ఒక మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు మొన్న ఒక యూట్యూబర్, ఒక అమ్మాయి అంటే పేదర్ యూట్యూబ్ కంటే ఒకటి, ఇది వ్యక్తిగత కక్షలు తీసుకోవడం కాదు. ఒకవేళ వాళ్ళిద్దరు వ్యక్తిగత కక్షలే అంటారా? బీజేపీ మీద అంటారా? బీజేపీ మీద కుట్రలేండి. ఇది ఎంత ఈ కేసు ఎంత, ఇట్లాంటి కోట్లాది కేసులు ఎదుర్కొని ఇంటికి వచ్చినాము. అంటే ఇది మీకు పిచ్చ లైట్ అన్న? లైట్ అనేది కాదు, మళ్ళీ ఒక కుటుంబం లైట్, మళ్ళీ కుటుంబంలో జరిగిన సంఘటన లైటా సీరియసా అంటే బీజేపీకి ఎంత సంబంధం? అది వ్యక్తుల మధ్యన, కుటుంబాల మధ్య. ఇప్పుడు ఈ కేసు తోటి బీజేపీ 1%, 0%. మరి ఎందుకు బీజేపీ నాయకులు పార్టీ లైన్ దాటము, అందుకే మేము మాట్లాడట్లేదు అని అంటాం? ఎందుకంటే మాట్లాడుతున్నాను కదా. పైడి రాకేష్ రెడ్డి ఒకటి నేనే అంటే నువ్వు మాట్లాడతావా నాకేం సంబంధం? నేను గౌరవనీయ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా. భారతీయ జనతా పార్టీ దానికి సంబంధం అండి? సంబంధం లేదా సార్? ఎట్టి పరిస్థితుల్లో ఎనీ కాస్ట్ సంబంధమే లేదు. ఎట్లుంటది? ఆయన ఎవరు కొడుకు? మళ్ళా కొడుకు, నా కొడుకు ఉంటాడు. నేనేమైనా చేస్తే తప్పు అవుతుంది. అది నేను శాసనసభ్యుడు, నా కొడుకు శాసనసభ్యుడు కాదు కదా. ఇప్పుడు బండి భగీరథ బీజేపీ పార్టీ మళ్ళీ తప్ప నువ్వే డిసైడ్ చేస్తావు. దర్యాప్తు సంస్థలు చట్టం చేస్తాయి. సమస్యల తీవ్రత మీరు అర్థం చేసుకుంటలేరు. ఇది వాళ్ళ కుటుంబం, వాళ్ళు బంధువులు, వాళ్ళు కలిసి తిరిగారు, కలిసి తిన్నారు, బంధుత్వం ఉంది, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్యలో. చెప్తున్నారు కదా వాళ్ళే.